Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 30 chemistry foundation classes. Now we are at what 31 chemistry foundation class, that is related to what types of nucleides. ఎన్ని రకాల న్యూక్లియైడ్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఆటమ్స్ని మనము రిప్రజెంట్ చేస్తాము అనే విషయాన్ని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకేనా? టైప్స్ ఆఫ్ న్యూక్లియైడ్స్ అంటే ఆటమ్స్లో ఉన్న రకాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, న్యూక్లియస్లను ఎన్ని రకాలుగా మనము రిప్రజెంట్ చేయొచ్చును, ఏ ఏ రకాలుగా మనము రిప్రజెంట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో మనకు ఏమేమి ఉన్నవనంటే వీ హ్యావ్ వాట్ ఐసోటోప్స్. ఈ కాన్సెప్ట్ కింద ఉన్న ఏంటివి ఐసోటోప్స్. సెకండ్ వన్ ఈజ్ వాట్ ఐసోబార్స్. Third one is what isotones. These three are important. Along with these three, we have what two more nucleides we have. Isotones tarvata isomorphs we have. Next one isodiaphers we have. Next చివరిది isosters. ఇన్ని రకాలుగా ఉన్నాయి ఐసోస్టర్స్. ఇందులో ఈ మూడు మాత్రము ఇంపార్టెంట్ వన్. ఈ మూడు మాత్రము చాలా చాలా మనకు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ వెల్ యాజ్ వాట్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఏంటిదో చూద్దాం. ఐసోటోప్స్. ఐసోటోప్స్ మీన్స్, ఐసోటోప్స్ అంటే ఏంటివంటే the nucleides which are having same atomic number but different mass number. Same atomic number but different mass number, they are called as what isotopes. Isotopes means what? Which are having same atomic number but different mass number, they are called as what isotopes. Isotopes యొక్క atomic number ఎట్లా ఉంటుంది? Isotopes have what? Isotopes have same atomic number. Isotopes have what? Same atomic number. Next one, isotopes have what? ఆ డెఫినేషన్ రెండు పాయింట్స్గా రాస్తున్నాను. Isotopes have different mass number. Different what? Mass number. Isotopes have what? Different mass number. కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తే you can understand some more points. Example H11, H12, H13. వీటి అటామిక్ నెంబర్ ఎట్లా ఉంది? సేమ్ ఉన్నది. మాస్ నెంబర్ ఎట్లా ఉంది? డిఫరెంట్ ఉన్నది. Atomic number same, mass numbers are different. So that's why these are what? Isotopes. Example. I will take another example. I will take what? Another example. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాము? I will take what? Another example. This another example that I am taking what? Carbon 612, carbon 614, carbon isotopes. Okay na? Next one, oxygen isotopes. Oxygen 816, oxygen 818. Next, uranium isotopes. Uranium 92 235, uranium 92 236, and uranium 92 238. So these are the what different kinds of what isotopes. Okay na? ఇవి isotopes. ఇక ఈ ఐసోటోప్స్కి సంబంధించి నెక్స్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ ఐఎమ్ టేకింగ్. ఐసోటోప్స్ హ్యావ్ వాట్? సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్. వాట్ అబౌట్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్? ఐసోటోప్స్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్? మీరు ఐసోటోప్స్ గురించి కంపేర్ చేసేటప్పుడు దానికే కంపేర్ చేయాలి. హైడ్రోజన్ కంపేర్ చేసుకోవాలి, కార్బన్ ఆక్సిజన్ కంపేర్ చేయాలి. ఈ గ్రూప్లోంచి ఈ గ్రూప్ కంపారిజన్ చేయొద్దు. ఐసోటోప్స్ ఇవే ఒకదానివే కంపేర్ చేయాలి. అటామిక్ నెంబర్స్ ఎట్లున్నవి? సేమ్ అటామిక్ నెంబర్.
isotopes have what? Same atomic number. ఓకేనా, అటామిక్ నెంబర్ సేమ్ ఉంది, ఆల్రెడీ రాసాం. అటామిక్ నెంబర్ సేమ్ ఉంది కాబట్టి ఐసోటోప్స్ హ్యావ్ సేమ్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అంతేనా, ప్రోటాన్స్ సేమ్ అవుతాయి. అటామిక్ నెంబర్ సేమ్ ఉంది కాబట్టి ప్రోటాన్స్ కూడా సేమ్ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఐసోటోప్స్ హ్యావ్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇవన్నీ న్యూట్రల్ ఆటమ్సే కదా, న్యూట్రల్ ఆటమ్సే కాబట్టి వాటికి ఏ విధమైన ఛార్జ్ లేదు. ఛార్జ్ లేదు కాబట్టి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. వెనెవర్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ సేమ్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉన్నాయనుకో, ఐసోటోప్స్ షోస్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. ఐసోటోప్స్ షోస్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. గట్లెందుకు షో చేస్తాయట? chemical properties, similar chemical properties. Why they will show similar? Because chemical properties are depends upon number of electrons, not number of protons, not number of neutrons. Electrons మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. నెక్స్ట్, వాట్ అబౌట్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్? న్యూట్రాన్స్ ఏ విధంగా ఉంటాయో చెప్తారా ఇందులో? న్యూట్రాన్స్ చూద్దాం. H11, H12, H13. Number of neutrons is equal to what? A minus Z. 1 minus 1 is equal to 0. ఇక్కడ number of neutrons A minus Z. A is Z. A minus Z 1. ఇక్కడ number of neutrons A minus Z. 3 minus 1 is equal to 2. సో ఇక్కడ 0 ఉన్నవి, ఇక్కడ 1 ఉన్నవి, ఇక్కడ 2 ఉన్నవి. So that's why we can write what? Isotopes have different number of neutrons. Different number of what? Neutrons. Okay na? Different number of neutrons. ఇవి కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్ ఉన్నాయి, ఎందుకు? ఎలక్ట్రాన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి. ఫిజికల్ ప్రాపర్టీస్ ఎట్లుంటాయి మరి? ఏ ఒక్కటి డిఫరెంట్ ఉన్నా ఫిజికల్ ప్రాపర్టీ డిఫరెంట్ ఉంటుంది. అటామిక్ నెంబర్ డిఫరెంట్ ఉన్నా సరే, మాస్ నెంబర్ డిఫరెంట్ ఉన్నా సరే, ప్రోటాన్స్ డిఫరెంట్ ఉన్నా సరే, ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ ఉన్నా సరే. Here we have what? Mass number is different, number of neutrons is different. So that's why isotopes shows different physical properties. Different what? Physical properties. Isotopes shows what? Different physical properties. Next point. Isotopes. Isotopes are belongs to the same atoms or different atoms? ఒకే రకమైన atoms చూడండి, hydrogens, ఇవి కార్బన్స్, ఇవి ఆక్సిజన్స్. సో దట్స్ వై ఐసోటోప్స్ బిలాంగ్స్ టు సేమ్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్ atoms. Same atoms. So these are the what about the different what points regarding about what? Isotopes. ఇది ఐసోటోప్స్ కి సంబంధించిన డిఫరెంట్ పాయింట్స్. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. నెక్స్ట్, సెకండ్ టైప్ ఆఫ్ వాట్? న్యూక్లియైడ్స్. ఏంటివి సెకండ్ టైప్? ఐసోబార్స్. ఐసోబార్స్ అంటే ఏంటివి? ద న్యూక్లియైడ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ different atomic number but have same mass number. Different atomic number but have same mass number. They are called as what? Isobars. Isobars లో అటామిక్ నెంబర్ డిఫరెంట్ ఉంటుంది, మాస్ నెంబర్ ఎట్లుంటుందిరా? సేమ్ ఉంటుంది. సో పాయింట్స్గా రాయదలుచుకుంటే ఏం రాసుకోవాలి? Isobars have different atomic numbers. Next one, isobars have same mass number. Same what? Mass number. Next one, let me write what? Examples రాస్తే మనకు కొంచెం కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. So isotopes have what? Different atomic numbers, same mass numbers. For example, oxygen 818, fluorine 919. Okay na? Next వచ్చేసి let me take what? Argon 1840,
పొటాషియం 1940. చూడండి ఇవి అటామిక్ నెంబర్స్ ఏమో 18 తీసుకోండి. సో అటామిక్ నెంబర్స్ ఏమో డిఫరెంట్, మాస్ నెంబర్స్ సేమ్. ఈ గ్రూప్లో తీసుకుంటే, ఈ పేర్లో తీసుకుంటే ఇది ఎగ్జాంపుల్ 1, ఇది ఎగ్జాంపుల్ 2. ఇందులో తీసుకుంటే ఆ మాస్ నెంబర్ సేమ్, అటామిక్ నెంబర్స్ డిఫరెంట్. మాస్ నెంబర్స్ సేమ్, అటామిక్ నెంబర్స్ డిఫరెంట్. ఎగ్జాంపుల్స్ తర్వాత దే హ్యావ్ వాట్ different atomic numbers. They have what different atomic numbers. So that's why they have what different number of protons. ఎందుకు different number of protons చెప్తారా ఎందుకో? అటామిక్ నెంబర్ అంటేనే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ డిఫరెంట్ ఉంది కాబట్టి ప్రోటాన్స్లో కూడా డిఫరెంట్ ఉంటుంది. అరే క్యాలిక్యులేటర్ యూజ్ చేయకు నాన్న. So atomic different number of what protons. Next one, what about electrons? They have different electrons. ఎందుకు ప్రోటాన్స్ డిఫరెంట్ ఉన్నాయి వాటి ఎలక్ట్రాన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. In neutral atoms number of protons is equal to number of electrons. Number of protons is equal to number of electrons. They have different number of different properties or similar properties. They shows, let me write, they shows what different chemical properties. ఎందుకు చెప్తారా? Different what chemical properties, because the chemical properties are depends upon electrons. Electrons మీదనే డిపెండ్ అవుతాయి chemical properties అనేవి. ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి కెమికల్ ప్రాపర్టీస్ ఎట్లా ఉంటవి? డిఫరెంట్ గా ఉంటవి. దే షోస్ డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్. వాట్ అబౌట్ ఫిజికల్ ప్రాపర్టీస్? What about physical properties? They shows different physical properties. ఎందుకు డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ షో చేస్తే చెప్తారా? ఏ ఒక్కటి చేంజ్ ఉన్నా సరే, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కానీ, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కానీ, మాస్ నెంబర్ కానీ, అటామిక్ నెంబర్ అయినా సరే, ఏ ఒక్కటి చేంజ్ ఉన్నా కూడా ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి దే షోస్ వాట్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. వాట్ అబౌట్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్? లెట్ మీ టేక్ ఎగ్జాంపుల్స్. 818, fluorine 918. So here number of neutrons is equal to A minus Z. 18 minus 8 10. A minus Z 18 minus 9 9. ఇక్కడ 10 న్యూట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ 9 న్యూట్రాన్స్ ఉన్నాయి కాబట్టి isobars have different number of neutrons. Isobars have what? Different number of neutrons. Isobars have what? Different number of neutrons. But if neutrons lo difference ఉంటుంది. They shows what? They have what? Different number of neutrons. Next one, 10th point, let me take. ఇవి సేమ్ ఎలిమెంట్స్ డిఫరెంట్ ఎలిమెంట్స్. అటామిక్ నెంబర్ డిఫరెంట్ ఉంది కాబట్టి దే ఆర్ వాట్? డిఫరెంట్ ఎలిమెంట్స్. ఐసోబార్స్ ఆర్ బిలాంగ్స్ టు డిఫరెంట్ ఎలిమెంట్స్. Isobars are belongs to what? Different elements. Isobars are belongs to different elements. Different elements. ఇవి మనకు about the what properties which are related to what? Isobars category. దేనికి సంబంధించింది ఇది? Isobars కి సంబంధించింది. ఇవి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత we will discuss what some more concept. నెక్స్ట్ ఐసోటోన్స్. ఐసోటోన్స్ అంటే ఏంటివో చూద్దాం మనం. ఐసోటోన్స్ అంటే ఏంటివని అంటే ద న్యూక్లియైడ్స్ విచ్ ఆర్ హ్యావింగ్. ఇంతకుముందేమో ఐసోటోప్లోనేమో ఏముండరా? ఐసోటోప్లోనేమో ఏముండే? ప్రోటాన్స్ ఏమో ఈక్వల్గా ఉండే, మాస్ నెంబర్ ఏమో అటామిక్ మాస్ నెంబర్ ఏమో డిఫరెంట్ ఉండే. సో అటామిక్ నెంబర్ ఈజ్ సేమ్, మాస్ నెంబర్ ఈజ్ డిఫరెంట్. ఐసోబార్లలో ఏ విధంగా ఉండే? అటామిక్ నెంబర్ ఈజ్ వాట్? డిఫరెంట్, మాస్ నెంబర్ ఈజ్ సేమ్. ఈ విధంగా ఉండే కదా. ఇప్పుడు ఐసోటోన్లలో అటామిక్ నెంబర్ డిఫరెంట్ ఉంటుంది, మాస్ నెంబర్ డిఫరెంట్ ఉంటుంది. మరి ఎవి ఈక్వల్ ఉంటుంది?
టోన్ నాట్ న్యూట్రాన్స్. టోన్స్ అంటే న్యూట్రాన్స్ అని గుర్తుపెట్టుకోండి. సో న్యూట్రాన్స్ సేమ్ ఉంటుంది. సో న్యూక్లియైడ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ వాట్ డిఫరెంట్ atomic number and different mass number, but they have what same number of neutrons, same number of what neutrons. Atomic number is different, mass number is different, but they shows what same number of neutrons, same number of neutrons. So that's why second point, let me take what isotones. Isotones have what different atomic number kada. Next, isotones have different mass number. Next one, isotones have same number of neutrons, same number of neutrons. Next examples we can take: oxygen 8, 18, fluorine 9, 19. Okay na? Next one, sodium 11, 23, magnesium 12, 24. ఇక్కడ చూడండి, ఇందులోపల number of neutron, atomic number is different, mass number is different. What about number of what neutrons? Number of neutrons is equal to A minus Z. 18 minus 8 is equal to 10. ఇక్కడ number of neutrons is equal to what? A minus Z. 19 minus 9. అంతేనా? ఇది A, ఇది Z. A minus Z is equal to what? 10. Number of neutrons ఎట్లా ఉన్నాయిరా? సేమ్ ఉన్నవి. అటామిక్ నెంబర్ డిఫరెంట్, మాస్ నెంబర్ డిఫరెంట్. కాబట్టి వీటిని ఏమన్నాం మనము? ఐసోటోన్స్ అన్నాం. వీటిని ఏమన్నాము? ఐసోటోన్స్ అన్నాం. నెక్స్ట్ లెట్ యు రైట్ వాట్ సిక్స్త్ పాయింట్. వాట్ అబౌట్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్? ఐసోటోన్స్ హ్యావ్ different protons, different number of protons. అటామిక్ నెంబర్ డిఫరెంట్ ఉంది కదా, కాబట్టి ప్రోటాన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ప్రోటాన్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ కూడా డిఫరెంటే ఉంటాయి, అటామిక్ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, ఐసోటోన్స్ హ్యావ్ సేమ్ న్యూట్రాన్స్. న్యూట్రాన్స్ సేమ్ ఉంటాయి, సేమ్ న్యూట్రాన్స్ ఉంటాయి. వాట్ అబౌట్ కెమికల్ ప్రాపర్టీస్? డిఫరెంట్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, కాబట్టి డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్. ఐసోటోన్స్ షోస్ డిఫరెంట్ chemical properties. Isotones shows what? Different chemical properties. Chemical properties different ఉంటాయి. Next one, what about physical properties? Isotones shows different physical properties. ఎందుకో చెప్తారా? different physical properties. Physical properties ఏ ఒక్కటి చేంజ్ ఉన్నా physical properties different ఉంటాయి. ఇక్కడ ఏమున్నాయి? different protons, different electrons, డిఫరెంట్ మాస్ నెంబర్ కూడా ఉంటుంది, డిఫరెంట్ అటామిక్ నెంబర్ కూడా ఉంటుంది. ఒక్కటి సార్ డిఫరెంట్, అన్నీ అవసరం లేదు. ఒక్కటి డిఫరెంట్ ఉన్నా కూడా డిఫరెంటే ఉంటాయి కాబట్టి దీస్ విల్ షోస్ వాట్? డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లెట్ వి కన్సిడర్ దీస్ ఆర్ ద బిలాంగ్స్ టు ద సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ డిఫరెంట్ ఆటమ్స్. ఆక్సిజన్, ఫ్లోరిన్ డిఫరెంట్, సోడియం, మెగ్నీషియం డిఫరెంట్. సో ఐసోటోన్స్ belongs to different atoms. ఇవి డిఫరెంట్ ఆటమ్స్ కి సంబంధించిన పాయింట్స్. ఓకేనా? సో ఇప్పుడు ఈ పాయింట్స్ 10 పాయింట్స్ 11 పాయింట్స్ వచ్చినాయి కదా ప్రతి దానిలో కూడా. మీరు నేను దేని దానికి చెప్పినాను, మీరు ఏం చేయండి, ఇవి రాసుకున్న తర్వాత మళ్ళీ వేరే షీట్ మీద డిఫరెన్సెస్ లాగా రాయండి. రాస్తే మైండ్ ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. ఐసోటోప్స్, టోప్ అంటే ప్రోటాన్స్ సేమ్. బార్స్, భారం అంటే మాస్, మాస్ నెంబర్, భారము, భారము, మాస్ సేమ్. ఇక టోన్స్, న్యూట్రాన్స్, న్యూట్రాన్స్ సేమ్. అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది రాసుకోండి, కాపీ చేసుకోండి.
నెక్స్ట్ది ఐసోమార్ఫ్స్. ఐసోమార్ఫ్స్ అంటే ఏంటివిరా? సో ఇవన్నీ సేమ్ ఉంటాయి ఐసోమార్ఫ్లకి. ఐసోమార్ఫ్స్ హ్యావ్ సేమ్ అటామిక్ నెంబర్, isomorphs have same mass number, isomorphs have same protons, isomorphs have same electrons, isomorphs have same neutrons, isomorphs have same chemical properties. సేమ్ కెమికల్ ప్రాపర్టీస్. మరి వీటిలో ఎవి డిఫరెంట్గా ఉంటుంది, ఎవి డిఫరెంట్గా ఉంటాయి అని అన్నీ సేమ్ ఉంటాయి. బట్ దే హ్యావ్ డిఫరెంట్ ఎనర్జీ. బట్ దే హ్యావ్ వాట్? డిఫరెంట్ ఎనర్జీ. అన్నీ సేమ్ ఉంటాయి కానీ ఒక ఎనర్జీ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. అట్లా అన్నీ సేమ్ ఉండే ఎనర్జీ ఒకటి డిఫరెంట్ ఎందుకు ఉంటుంది అంటే అందులో ఉన్న న్యూక్లియాన్స్ ఏవైతే ఉన్నాయో అరేంజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నీవు మీ ఫ్రెండ్ ఉండనుకోండి, మీరిద్దరు ఒక దగ్గరగా ఉంటే ఎవరైనా ఏమన్నా అంటే మేము మళ్ళీ ఎదుర్కొంటామని చాలా ధైర్యంగా ఉంటారు. నీవు ఒక దగ్గర మీ ఫ్రెండ్ ఒక దగ్గర కూర్చుండి అనుకోండి, అప్పుడు ఎనర్జీ అనేది తగ్గుతుంది. ఇద్దరిది, వాడిది తగ్గుతుంది, నీది తగ్గుతుంది, ఎవరు ఏమంటారో అని భయపడతారు. ఇందులో కూడా సేమ్ ఆ విధంగా అరేంజ్మెంట్స్ అనేది ఒక ప్లేస్లు మారినా కొద్ది వాటి యొక్క అందులో ఉన్న న్యూక్లియైడ్స్ యొక్క ప్లేస్మెంట్స్ మారినా కొద్ది ఎనర్జీస్ కూడా డిఫరెంట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ సేమ్ ఉన్నా కూడా వాటి యొక్క ప్లేస్మెంట్ అరేంజ్మెంట్ ఈస్ డిఫరెంట్, హెన్స్ దే షోస్ డిఫరెంట్ ఎనర్జీ. అన్నీ సేమ్ ఉన్నా కూడా ఎనర్జీ ఎందుకు డిఫరెంట్ ఉంటుందంటే అందులో న్యూక్లియాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ డిఫరెంట్ అరేంజ్మెంట్లో ఎనర్జీ డిఫరెంట్ అవుతుంది. ఎనర్జీ డిఫరెంట్ ఉంది కాబట్టి వాట్ అబౌట్ ఫిజికల్ ప్రాపర్టీస్? డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. అంతేనా? ఏ ఒక్కటి చేంజ్ ఉన్నా డిఫరెంట్ అని చెప్పాము. డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఫిజికల్ ప్రాపర్టీస్ ఎట్లా ఉంటాయి? డిఫరెంట్గా ఉండడము జరుగుతుంది. ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. కోబాల్ట్ 2756 అండ్ కోబాల్ట్ 2756. చూడండి, అటామిక్ నెంబర్ సేమ్, మాస్ నెంబర్ సేమ్. ఇందులో నుండి ఇది తీసేయండి, ఇందులో నుంచి ఇది తీసేయండి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ సేమ్ వస్తుంది, ఎలక్ట్రాన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి కెమికల్ ప్రాపర్టీస్ కూడా సేమే ఉంటాయి. కానీ ఇందులో అరేంజ్మెంట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఒకటేమో వితౌట్ స్టార్, ఒకటి స్టార్. స్టార్ దేనికైతే పెడతామో దానికి ఎక్కువ ఎనర్జీ ఉందని అర్థము. దిస్ ఈజ్ అబౌట్ వాట్? ఐసోమార్ఫ్స్. ఏంటివి ఇవి? ఐసోమార్ఫ్స్. నెక్స్ట్ది ఐసోడయాఫర్స్. నెక్స్ట్ ఏంటిదిరా? ఐసోడయాఫర్స్. ఫిఫ్త్ వన్ ఐసోడయాఫర్స్. ఏంటివి మరి ఐసోడయాఫర్స్ అంటే? ఐసోడయాఫర్స్ అంటే ఏంటంటే ద న్యూక్లియైడ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఐసోటోపిక్ నంబర్. దే హ్యావ్ వాట్? సేమ్ ఐసోటోపిక్ నంబర్. సేమ్ ఐసోటోపిక్ నంబర్ అంటే ఏంది? డిఫరెన్స్ బిట్వీన్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. డిఫరెన్స్ బిట్వీన్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఏమంటారు? ఐసోటోపిక్ నంబర్ అంటారు. Difference between neutrons and protons is called as what? Isotopic number. What it is called? Isotopic number. Let I am writing here. Isotopic number is equal to number of neutrons minus protons. Number of neutrons etla find out chestar anukunnamo? A minus Z principle minus P. So A minus Z, P ante entidi? Atomic number kada. So atomic number is equal to A minus 2Z. Isotopic number is equal to what? A minus 2Z. ఇది ఐసోటోపిక్ నెంబర్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. సో ఎగ్జాంపుల్స్: సోడియం 1123, ఫ్లోరిన్ 919. ఇవి ఐసోడయాఫర్స్ అయితాయా కావా చూద్దాం. ఐసోడయాఫర్స్ కావాలంటే ఏం కావాలరా? సేమ్ ఐసోటోపిక్ నెంబర్ ఉండాలి. దీని ఐసోటోపిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. A minus 2Z. A ఎంతరా? 23 minus 2 into Z ఎంత? 11. So 23
minus 2 11 ja 22. 23 minus 22 is equal to 1. 1 వచ్చింది. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి. a minus 2z. a ఎంతరా 19 minus 2 into z ఎంత 9. సో 19 minus 2 9 ja 18 is equal to ఎంత 1. సో ఐసోటోపిక్ నంబర్స్ సేమ్ వచ్చినాయి, బట్ యొక్క అటామిక్ నెంబర్ డిఫరెంట్, మాస్ నెంబర్ డిఫరెంట్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, but they have what same isotopic number. Difference between neutrons and protons is same. Neutrons and protons అనేది సేమ్ ఉంది కాబట్టి వాటిని ఏమంటాము ఐసోడయాఫర్స్ అంటాము. ఐసోడయాఫర్స్ యొక్క అటామిక్ నెంబర్ ఎట్లా ఉందిరా డిఫరెంట్ గా ఉంది. అటామిక్ నెంబర్ డిఫరెంట్ ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎట్లుంటవి డిఫరెంట్ ఉంటుంది, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎట్లుంటవి డిఫరెంట్ ఉంటుంది. ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ కదా డిఫరెంట్ ఉన్నవి. ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి కెమికల్ ప్రాపర్టీస్ ఎట్లుంటవి డిఫరెంట్ ఉన్నాయి. ఏవో ఒకటి డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా ఎట్లుంటవి డిఫరెంట్ ఉంటుంది. అవి సేమ్ న్యూక్లియైడ్సా సేమ్ ఆటమ్సా కాదు, డిఫరెంట్ ఆటమ్స్. ఇట్లా నేను ఈ 4 పాయింట్స్ చెప్పాను కదా, మీరు 11 పాయింట్స్ దాకా డెవలప్ చేయాలి. ఓకేనా, దట్ ఈస్ యువర్ టాస్క్. సో ఇది 11 పాయింట్స్ దాకా డెవలప్ చేయండి. దిస్ ఇస్ అబౌట్ వాట్ ఐసోడయాఫర్స్. సో ఇంకొకటి చిట్ట చివరి కాన్సెప్ట్ ఉంది, దట్ వి విల్ డిస్కస్. of any two dish. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఐసోస్టార్స్. ఇంతవరకు దాకా వచ్చినవన్నీ కూడా న్యూక్లియైడ్స్ ఆటమ్స్, ఇవి మాత్రం మాలిక్యూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు దాకా వచ్చినవన్నీ ఆటమ్స్, ఇవేమో మాలిక్యూల్స్. ఇక్కడ ఇంతకుముందు ద న్యూక్లియైడ్స్ అని రాస్తాం, ఇది ద మాలిక్యూల్స్. ద మాలిక్యూల్స్ విచ్ హ్యావ్ సేమ్ number of atoms and same number of electrons. Same number of atoms and same number of electrons. They are called as what? Isostars. Same number of ఏముంటవి atoms ఉంటవి, అలానే same number of electrons ఉంటవి, వాటిని isostars అంటారు. Example, let me take what CO2 and N2O తీసుకుందాం. CO2 and N2O. CO2 and N2O. ఇలా నంబర్ ఆఫ్ ఆటమ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇలా ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో, 1 ఆటమ్ ప్లస్ 2 ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఆటమ్స్. ఇక్కడ 2 ఆటమ్స్ ప్లస్ ఆక్సిజన్ 1 ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఆటమ్స్. ఆటమ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయండి. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత కార్బన్ది 6, కాబట్టి ఎలక్ట్రాన్స్ కూడా ఎన్ని ఉంటాయి 6 ఉంటాయి. ప్లస్ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత 8, కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక దానిలో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే రెండిట్లో కలిసి ఎంత ఉంటాయి 2 into 8. సో 6 plus 16 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినవి 22 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. నెక్స్ట్ లెట్ యూ సీ హియర్ నైట్రోజన్. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత 7, కాబట్టి అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటవి 7 ఎలక్ట్రాన్స్. 7 2 జా 14, సో 2 into 7 ప్లస్ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత 8, కాబట్టి అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటవి 8. 2 7 జా 14 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఎన్నిరా 22. సో ఎలక్ట్రాన్స్ ఎన్ని వచ్చినవి 22 ఎలక్ట్రాన్స్ వచ్చినవి. నా సేమ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. Same number of atoms, same number of electrons. So that's why these two are called isostars. ఈ రెండింటిని ఏమనాలి isostars అనాలి. ఈ రెండింటిని ఏమంటారా isostars అని అనడం జరుగుతుంది. So this is what about the concept related to what isostars concept. Isostars కాన్సెప్ట్ సంబంధించింది. ఇక ఇది మనకు అబౌట్ వాట్ టుడేస్ క్లాస్. ఓకేనా, ఇవి మాత్రం మాలిక్యూల్స్. ఇంతకుముందు చెప్పిన న్యూక్లియైడ్స్ అన్ని, ఈరోజు చెప్పిన న్యూక్లియైడ్స్ అన్ని కూడా ఆటమ్స్. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక టుడే వి విల్ స్టాప్ అవర్ క్లాస్ హియర్. దిస్ ఇస్ ద వాట్ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 31. కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 31కి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు, రైట్ ఇన్ యువర్ క్లాస్ వర్క్ నోట్బుక్. ఈరోజు చెప్పిన టాపిక్ బోర్డు మీద నేను ఏమైతే రాశానో అదంతా కూడా మీ క్లాస్ వర్క్ నోట్బుక్లో రాసి ఉండాలి. రాసిన తర్వాత మీ టీచర్తో సిగ్నేచర్ చేయించుకోవాలి. ఓకేనా. క్లాస్ వర్క్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్.
ఈ కాన్సెప్ట్ అంతా చెప్పినాను కదా, ఈ కాన్సెప్ట్ అంతా మీకు ఈజీగా అర్థం అవడం కోసము, ఈజీగా రిమెంబర్ అవ్వడం కోసము, మెమరైజ్ అవ్వడం కోసము ఏం చేస్తాను, నేను చిన్న చిన్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తయారు చేస్తాను. క్వశ్చన్ ఆన్సర్ అవి మీరు చదివితే ఈజీగా కాన్సెప్ట్ అంతా అర్థమవుతుంది, కాన్సెప్ట్ అంతా వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హోంవర్క్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ వచ్చిన తర్వాత హోంవర్క్ చేయండి, ఈజీ అయిపోతుంది మీకు హోంవర్క్ రాయడం. హోంవర్క్ అని అంటే మీకు స్కూల్లో ఇచ్చిన విధంగా క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్స్ రాసుకురండి అనేది ఉండదు. ఎట్లా ఉంటాయి అన్నీ కూడా ఐదర్ ఇన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆర్ మ్యాచింగ్, అట్లాంటి క్వశ్చన్సే ఉంటాయి. ఎందుకంటే వీఆర్ నాట్ వాట్ రెగ్యులర్ కోర్స్, మనం ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్ కోర్సులో ఉన్నాము. కాబట్టి మనము ప్రైవేట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులతో పాటు పోటీ పడే విధంగా ఉండాలి, మనం ఏమి తక్కువ కాదు అని ప్రూఫ్ చేయాలి. ఓకేనా? సో హోంవర్క్ చేయండి. హోంవర్క్ తర్వాత నెక్స్ట్ యూ రైట్ వాట్ ఎగ్జామ్. హోంవర్క్ తర్వాత ఎగ్జామ్ రాయాలి. సో ఇవి ఐటమ్స్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి లేదా మొదట్లో ఒకసారి ఇస్తాడు నంబరు, ఆ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే దే విల్ సెండ్ యూ వాట్ ఆల్ ద మెటీరియల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు వాట్ దిస్ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 31. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.